హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మీకు ఒక రెసిపీ అయితే చేసి చూపిస్తానండి. అది చాలా ఈజీ అండ్ క్విక్‌గా చేసుకోవచ్చండి. మరి మన ఇంట్లో ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ అయితే ఉంటది కదండీ! ఇడ్లీ బ్యాటర్‌తో అయితే చేసే ఈ రెసిపీ అండి. ఇది పిల్లలకు ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదండీ! వాళ్ళకు ఈజీగా మనం చేసివ్వచ్చు. స్నాక్స్‌గా ఇవ్వచ్చు. లేదంటే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా ఇవిస్తే వాళ్ళు చాలా మంచిగా అంటే ఇష్టంగా తింటారండి. దీనికి చట్నీ గూడా మనం ఎట్లాగో ఇడ్లీకి, దోసకి చేసుకుంటాం కదా! ఆ చట్నీనే ఈ చిట్టి బోండాలండి ఇవి. చిట్టి బోండాలైతే మీకు చేసి చూపిస్తానండి. ఓకేనా అండి? మరి దీనికి తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండి. అంత ఎక్కువగా గూడా ఏమి అవసరం లేదు. చూడండి. ఇది ఇడ్లీ బ్యాటర్ అండి. ఇంకా మనకు పిల్లలకు డైలీ ఇడ్లీ, దోస అంటే వాళ్ళు కొంచెము విసుగు పడతారు కదండీ! సో, ఇది కొంచెము పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి చూపిస్తానండి. చూడండి. ఇది మాత్రం ఇది తీసుకున్నానండి ఇడ్లీ బ్యాటర్. అయితే దీంట్లో మనము సాల్ట్ వేసుకోవాలండి సరిపడినంత. తక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఈ బోండా ఎక్కువ ఉప్పు ఉప్పు అనిపిస్తుందండి, సాల్టీగా. కొంచెము వంట సోడా అండి. ఇది వంట సోడా చూడండి, తక్కువ ఒక పించ్ వేసుకోవాలండి. ఇంకా దీంట్లో నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి అండి. మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ గోధుమ పిండి ఒక చూడండి ఈ మాత్రం వేసుకుంటూ మనం చూసుకోవాలి. గోధుమ పిండి ఇంకా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే దీనికంటే ముందు నేనైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పోసి పెట్టానండి మూకుల్లో. ఇంకా మనం ఇది ప్రిపేర్ చేసుకునేసరికి ఆయిల్ అయితే హీట్ అవుతుంది. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి చిన్ని? కొంచెం మనం బోండా వేస్తే కొంచెం టైట్గానే ఉండాలి. మరీ వాటర్ ఉండొద్దు, ఇడ్లీ లాగా ఉండొద్దు. కొంచెం నేను చూపిస్తాను. కొంచెం వాటర్ కలుపుతున్నా. కొంచెమే, ఇదిగో ఇంత. అంటే చిన్నపిల్లలు ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టొచ్చు. మదర్స్కి కూడా పెద్ద ఇది చేయడానికి కూడా తక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కాబట్టి. ఓన్లీ సాల్ట్, వంట సోడా, ఇంతే, గోధుమ పిండి, ఇవన్నీ మన ఇంట్లో ఎప్పుడు ఉండేటివే. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇంకా ఉన్నాయా చేసేటివి? ఉన్నాయి అక్క. ఎందుకంటే బెల్లంతో చేస్తాం. మమ్మీ అయితే బెల్లంతో చేస్తుంది, నీకు గుర్తుందా? మమ్మీ బెల్లంతో చేస్తుంది. అయితే ఇది ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇది అన్హెల్దీ అని అనుకోవచ్చు. కానీ మనం పిల్లలు బయట తింటూ ఉంటారు, ఎప్పుడు తింటూ ఉంటారు. దానికంటే ఇది బెటర్ కదా. మనం ఇంట్లో అయితే మనము కరెక్ట్గా ఆయిల్ మళ్ళీ వేడి చేసింది పదే పదే హీట్ చేసిన ఆయిల్ అయితే మనం వేసుకోము. కాబట్టి ఎప్పుడో ఒకసారి, మరీ రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు మంత్లీ ట్వైస్ అలా చేసిన పిల్లలైతే ఈజీగా చక్కగా తింటారు. అంటే నువ్వు ఒక్కసారి ఆయిల్ వేడి చేస్తే ఇంకా దాన్ని మళ్ళీ చేయొద్దు, రీయూజ్ చేయొద్దు. ఓకే, ఇది చూడండి ఇలా. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది మనము కొంచెం వేసుకొని అయితే చూడాలండి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సిమ్లో పెట్టి చేసుకుందామండి, ఎందుకంటే లోపల మంచిగా కాలాలి కాబట్టి. చూడండి, చిన్నగా వేయాలి. పెద్దగా వేస్తే లోపల ఉడకదండి, చిన్నగా.
చిన్ని వేయొచ్చు చిన్ని. వేయొచ్చు అంటే మనము సైజ్ చిన్నది కదా, ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసాను, సో మనం వేసుకోవచ్చు. మరి ప్రాబ్లం ఇలాగే ఏం లేదు. తినొచ్చా లేకుంటే మరి ఏమైనా చట్నీ ఉంటుందా దీనికి? చట్నీ చేసుకోవాలి, లేదంటే కారం పొడి ఉంటుంది కదా, ఇడ్లీ కారం, అది అంటే పిల్లలకు వేస్తే దాంట్లో కొంచెం గీ వేసి చేస్తే బాగుంటుంది. అంటే గీ కూడా మంచిదే అంటారు. గీ పిల్లలకు పెడతారు కదా, పెట్టాలి. పెద్దవాళ్ళు కూడా డైలీ 1 స్పూన్ తినొచ్చు గీ. అంటే గీ తింటే చాలా లావు అయిపోతాము అని అనుకుంటారు కదా, అలా ఏమి ఉండదు, అంటే గుడ్ ఫ్యాట్. అయితే ఇప్పుడు ఈ బోండా కూడా అన్హెల్దీ అని అయితే అనుకోకండి, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి పిల్లలకు పెట్టొచ్చు. మనం పెట్టకపోతే పిల్లలు ఏం చేస్తారంటే బయట తింటూ ఉంటారు. సో ఏదైనా కూడా రెగ్యులర్గా చేస్తే అది మనకు అన్హెల్దీ, కానీ ఎప్పుడో ఒకసారి తింటే అదేం అన్హెల్దీ అయితే అంటే నేనైతే అనుకోను. అంటే పిల్లలు బయట తినకుండా బయట తింటారు మనం పెట్టకపోతే. ఫ్రెష్ గా పేరెంట్స్ చేసింది అయితే బాగుంటది అన్నట్టు. మమ్మీస్ చేస్తే వాళ్ళు కరెక్ట్ గా పిల్లలకు తగినట్టుగా చేస్తారు. ఓకే, అవును, క్లీన్ గా ఉంటది, హైజీనిక్ గా ఉంటది. అందుకని చూడండి గోల్డెన్ కలర్ వస్తున్నాయి. ఇంకొక 5 మినిట్స్, 3 మినిట్స్ అయితే. అసలు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకుని వచ్చింది నువ్వు? ఇది మా అత్తయ్య చేసేది. తను చేస్తుంటే ఫస్ట్లో తను చాలా చేసేది, ఎప్పుడో మంత్లీ 1 2 అలా చేసేది. ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, ఊరికే డైలీ వాళ్ళు ఇడ్లీ తింటారు, ఇడ్లీ కంపల్సరీ తింటారు. అయితే ఇంకా డైలీ ఇడ్లీ ఎందుకని ఇది చేసినట్టుంది. అయితే నేను అప్పుడు అనుకున్నాను ఇవి దేంతో చేసింది, మైదా చేసిందా లేకపోతే ఏంటని అడిగితే అప్పుడు అత్తయ్య చెప్పారు, ఇది ఇడ్లీ పిండి అమ్మ, దీంతో ఇలా చేసుకోవచ్చు అని తన దగ్గర నేర్చుకున్నా ఇది. ఇంకా తను వెల్లుల్లి కారం చేస్తుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కానీ అది నేను నేర్చుకోలేదు. అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగినట్టున్నాయి కదా చిన్ని. వేగిపోయాయి, ఒక్క 1 మినిట్ గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అవును, గోల్డెన్ బ్రౌన్ వస్తే మనకు తెలుసు ఇంకా అయినట్టే. లోపల కూడా కుక్ అవ్వాలి కదా, అది మొత్తము పిండి పిండి ఉండకుండా మంచిగా అవుతాయి అన్నమాట. ఇది ఒక్కటే రెసిపీ చేయొచ్చా, దీంతో ఇంకేమైనా రెసిపీస్ చేయొచ్చా? ఇంకా చెయ్యొచ్చు, ఇదే పిండితోనే చేయొచ్చు, ఇదే బ్యాటర్తో చేయొచ్చు. కానీ ఈ చిట్టి బోండా టోటల్ అయిపోయిందా చిన్ని? అయిపోయాక చూడు తీసేస్తున్నాను. ఇక్కడ టిష్యూ పేపర్స్ వేస్తే అది ఆయిల్ అంతా కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. చూడండి చిట్టి బోండాలు. అంటే ఇవెందుకు యూజ్ చేసినావు? ఆయిల్ అంతా కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తాయి కదా, మనకు వేస్ట్గా మనము అది ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసి మంచిగా నీట్గా పిల్లలకి అవును ఆయిల్ ఎక్కువ పోకుండా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అలా అన్నమాట. ఓకేనా? ఇవి అండి, ఇవి మనం జస్ట్ ఈ పిల్లలందరూ కూడా ఇలా ఇష్టపడతారు, ఎందుకంటే పిల్లలు ఆనియన్స్ పచ్చిమిర్చి అవైతే తినరు కదండి. కొంతమంది పిల్లలు తింటారు, కానీ చాలామంది మటుకు పిండిలో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తే తినరు. కాబట్టి నేను ఇలా కొన్ని చేశానండి. ఇంకా కొన్ని మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఎలా చేయాలో కూడా నేను అది కూడా చూపిస్తానండి. అవి ఇవి ఒకటేసారి చూద్దాం. చూడండి ఇందులో ఉన్న పిండి అయితే ఇందులో మొత్తం వేసేసాను. ఇది పిండి, దీంట్లో సేమ్ ఇప్పుడు మనం వేసుకున్నట్టే కొంచెం వంట సోడా 1 పించ్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేస్తానండి. ఇది చూడండి, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇది ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ
ఇవి కూడా కట్ చేసుకోవాలి. చిన్న కట్ చేసుకోవాలి. మనకు ఎంత వీలైనంత చిన్నగా చాప్ చేసుకుంటే ఆ, అంటే పిల్లలకు అవి కనబడవు అనమాట. కొంచెం పెద్దగా అయితే పిల్లలు చూసి ఆ ప్రక్కన పెట్టేస్తుంటారు కదా. సో వాళ్ళు చిన్నగా చేస్తే ఏంటంటే వాళ్ళు తినేస్తారు. అంటే వాళ్ళకి కనబడకుండా ఎస్, చిన్నగా చాప్ చేశాను. ఇంకా ఇప్పుడు మనం చేసి ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఇంకా అదే ఆయిల్లో పెద్దవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. పిల్లలకు అలా చేసినా సరే, పెద్దవాళ్ళు అయితే ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం వాటర్ చూడండి, ఇంతే వాటర్. రెసిపీస్ వచ్చాను నాకు తెలియదు చిన్న అసలు. నేను చేస్తా కానీ నువ్వు పట్టించుకో కదా. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా కానీ నీకు ఎలా చేస్తాను ఏంటనే ప్రాసెస్ నీకు తెలియదు అంతే. ఈ రెసిపీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను చూడడం. ఆల్రెడీ ఆయిల్ బాయిల్ అయింది, ఇంకా దీంట్లోనే వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు సేమ్ అంతే చిన్నగా వేసుకోవాలి. ఎంత వీలైతే అంత మనం చిన్నగా వేసుకుంటే లోపల మంచిగా కుక్ అవుతుందండి. ఇంకా ఆనియన్స్ ఉంటేనైతే ఊరికేనే తినొచ్చండి. అంటే చట్నీ అవసరం లేకుండా తినొచ్చు. కానీ మనకు ఇడ్లీ దోశకి చట్నీ పెట్టుకుంటాం కాబట్టి మనకు ఆల్మోస్ట్ అందరికీ అది అలవాటు అయిపోయిన ఉంటుంది కాబట్టి ఇంకా మనం చట్నీ కొంచెమే పడుతుంది. ఇడ్లీ దోశకి పట్టినంత చట్నీ అయితే మనం తినలేము. దీనికి చాలా తక్కువ చట్నీతో తినొచ్చు అనమాట. అసలు నువ్వు ఎప్పుడు వంటలు నేర్చుకున్నావు చిన్ని? అసలు నాకైతే అర్థమే అవ్వట్లేదు. నువ్వు ఎప్పుడైతే వంటలు చేయడం స్టాప్ చేసినావో అప్పుడు నేను నేర్చుకున్నా. తెలిసింది అక్క, నువ్వే చేసేది కదా వంటలు అన్ని ఇంట్లో. డిఫరెంట్ ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేసేదండి మా అక్క అయితే. అప్పుడు ఈ యూట్యూబ్ ఇదంతా ఏమీ లేవు. అప్పుడు ఆ అక్క ఏం చేసేదంటే పేపర్లో అన్ని నోట్ చేసుకునేది. నోట్ చేసుకొని రకరకాల వంటలు చేసేదండి. నేను చాలా వెరైటీస్ ట్రై చేసిన, కానీ ఇప్పుడు అసలు నీకు ఇప్పుడు ఓపిక ఉండట్లేదు, కానీ అప్పుడు నువ్వే చేసేది ఇవన్నీ. తర్వాత నువ్వు దాన్ని ఇంకా నేను నేర్చుకున్నా అనమాట. ఫాలో అప్ చేస్తున్నావు. చూడండి, ఆనియన్స్ వేసినాం కదా, అందుకని కొంచెం లేట్గా అవుతున్నాయి. కొంచెం మనము హైకి సిమ్కి మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఆనియన్స్ కూడా కుక్ అవుతాయండి. చూడండి ఇలా, ఇది కూడా సేమ్ అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే వేయించుకోవాలండి. ఊరికే ఇలా కలుపుతూ ఉంటే చుట్టూ కూడా మంచిగా వేగిపోతాయండి. బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. పోయినాయి, ఇప్పుడు తీసేస్తున్నా. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయండి, తీసేస్తున్నా. ఇవి ఇంకా మంచిగా పిల్లలకు సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడిగా. ఆనియన్స్ వేసినవి ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళు ఎక్కువగా, పిల్లలు అయితే తక్కువ ఇష్టపడతారు ఎందుకంటే ఇలా ఆనియన్స్ కొంతమంది పిల్లలు తినరు. నువ్వు కూడా తినకపోయేది కదా? నేను అసలు ఆనియన్స్ అంటేనే తినకపోయేది. ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుండే నేను తింటున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని పక్కన పెట్టేది. అవును, ఓన్లీ సూప్ తోనే తింటున్నా. దాని బెనిఫిట్స్ తెలిసిందా? అవును. చూడండి, ఇవి ఉల్లిపాయలు లేనివి అండి. ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినవి ప్లెయిన్వి. ఇవి ఉల్లిపాయలు వేసిన పునుగులు, చిట్టి బోండా అంటారండి. ఎందుకంటే బుడ్డి బుడ్డిగా ఉన్నాయి కదా, ఇవి చిట్టి బోండా అండి. చూడండి, ఇవైతే నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తానండి. ఇవి చూడండి లోపల ఎంత బాగా కుక్ అయినాయో, పిండి పిండి లేకుండా. ఇలా హై ఫ్లేమ్లో చేస్తే పిండి అలానే ఉంటుంది, పైన గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. హైకి సిమ్కి మధ్యలో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఇలా మంచి కుక్ అవుతాయండి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో, క్రిస్పీగా. భలే టేస్ట్ ఉన్నాయి అక్క. ఇప్పుడు ఆనియన్ది కూడా నేను టేస్ట్ చేసి, బాగా కాలుతున్నాయి.
ఇదిగో చూడండి ఆనియన్ కూడా ఎంత బాగా మంచిగా పోగు వస్తుందండి ఇందులో. ఈ చట్నీతోనే అయితే ఇవన్నీ తినొచ్చండి. ఒక్కరు ఇవన్నీ తింటారు, ఎందుకంటే చిన్న చిన్నవి కాబట్టి. చూడండి ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయండి. చూస్తేనే తెలుస్తుంది అవి బాగుంటాయేమో అని. చూసారు కదండి, ఇవి చిట్టి బోండా అండి. ఇవి మీరు పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెట్టండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు ఇవి చేసి వాళ్ళు తింటుంటే మీరు కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి పిల్లలకు. ఇంట్లోనే చేసి పెట్టామనేది. మనం బయట కొనుక్కుంటే ఎన్నో డబ్బులు అవుతాయి, కానీ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని గోధుమ పిండి ప్రతి ఇంట్లో ఉంటుందండి. ఇది నేను మైదా కూడా యూజ్ చేయలేదండి, గోధుమ పిండితోనే, కాబట్టి ఇది హెల్తీ రెసిపీనే అనొచ్చు. ఓకేనా అండి, మళ్ళీ ఒక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.